ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆర్జేడి సురేందర్ రెడ్డి గారికి, మరొక ముఖ్య అతిథి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి సునీత గారికి, సరిత గారికి, అదేవిధంగా రమణాచారి గారికి, అదేవిధంగా చంద్రబాబుపేట పోలీస్ అధికారి గారికి, మరియు ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందాలకు, మరి అదేవిధంగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, పత్రికలకు నా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటికే తెలుగు మీడియం సంబంధించి 24 సంవత్సరాలు ప్రారంభించి పూర్తి చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం సంబంధించి కూడా 10 వసంతాలు పూర్తి చేసుకోవడానికి ముందుకు పోవడం జరుగుతున్నాయి. మరి 94 నుండి కూడా నేను ఈ చిన్నరావుపేట సిద్ధార్థ పాఠశాలను కూడా నేను చూస్తున్నాను. ఈరోజు చాలామంది విద్య ఒక వ్యాపారంగా చూస్తుంటే, మరి కంది గోపాలరెడ్డి గారు ఇక్కడున్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీలైన మేరకు ఇన్స్టిట్యూషన్ పాఠశాల నడిచే విధంగా ఆర్థికపరమైన అవకాశాలు ఉంటే సరిపోతాయి అని చెప్పి ఒక ఆలోచనతోటి ముందుకు పోవడం జరుగుతున్నది. ఈరోజు ఈ యొక్క పాఠశాలే కాకుండా డిగ్రీ, అదేవిధంగా జూనియర్ కాలేజెస్ సంబంధించి కూడా వారు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఒక మంచి విద్యను అందించడానికి అన్ని విధాలు కృషి చేస్తున్నారు. సరే, విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మన డిఎస్పి గారు మనిషి ఎదుగుదల ఏ విధంగా ఉండాలి, ఎదుగుతుంటే ఏ విధంగా అనుగా ఉండి ముందుకు పోవాలనే మీద ఒక పాట రూపాన్ని చెప్పడే కాకుండా, రమణాచారి గారు కూడా ఒక పౌరుడిగా మన బాధ్యతలు ఏ విధంగా గుర్తించాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కువ టైం తీసుకోకుండా ఒకటే ఒక విషయాన్ని మీ అందరికీ దృష్టికి తీసుకున్నాను. విద్య అనేది ఒక బ్రతుకు తెరువు గురించో, ఒక ఉద్యోగ అవకాశాలకే కాకుండా మనిషిగా ఎదగడానికి కూడా మనకి ఇది దోహదపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ దిశలో మీ అందరి ప్రయత్నం ఉండాలి. ఏ ఉద్యోగం చేస్తున్నామనేది దానికన్నా ఎదుటి మనిషిని గౌరవించడం, ఒక పౌరుడిగా మన బాధ్యతలు గుర్తెరగడం అనేది ప్రాథమిక మన బాధ్యతలు. ఆ బాధ్యతలను మీరందరూ గుర్తించి ఒక మంచి పౌరులుగా ఎదగడమే కాకుండా ఈ సమాజానికి మీ ద్వారా, అది ఒక ఉద్యోగస్తుడిగా కావచ్చు, ఒక వ్యాపారవేత్తగా కావచ్చు, ఒక రాజకీయవేత్తగా కావచ్చు, లేకుంటే ఒక వ్యవసాయదారుడిగా కావచ్చు, మీ అవకాశాలను అందిపుచ్చుకొని ఏ స్థాయిలో ఉన్నా కూడా మన వల్ల మన సమాజానికి మనం ఎంత ఉపయోగపడుతున్నామనే ఒక ఆలోచనతో ముందుకు పోవాలి అని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థులకు నేను కోరుకుంటూ, మరి చాలామంది పిల్లలు కూడా సంస్కృత కార్యక్రమాలలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. వారి యొక్క సంస్కృత కార్యక్రమం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా వారు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని మనకు చెప్పారు. 10 మందికి ఉపయోగపడే విధంగా రెడ్డి సార్ గారు సాధారణంగా మా యొక్క విద్యార్థులు అందరి తరఫున ఈ యొక్క చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు బెస్ట్ ఆఫ్ ఆనర్ మా యొక్క విద్యార్థుల తరఫున, మరి ఉపాధ్యాయుల తరఫున, మా యొక్క పేరెంట్స్ తరఫున, అందరి తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్లీజ్ మేడం చదువుతారండి మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గట్టిగా ఒకసారి మీరు కంటిన్యూ
clapping and encourage everybody. Thank madam. Thank you very much. And ఇప్పుడు రమణాచార్య మాస్టర్ గారు ప్లీజ్ సార్. ఓకే సార్. మన యొక్క చంద్రరావుపేట్ హెచ్ఎస్ఓ గారు హౌస్ స్టేషన్ ఆఫీసర్ శ్రీ నరేష్ కుమార్ గారిని కూడా ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు సార్. సార్ ఎక్స్ట్రీమ్ ఒక 2 minutes, జస్ట్ 1 minute, 1 నిమిషం సార్. ఒక లక్కీ డ్రా, మీరు లక్కీ డ్రా తీయమంటున్నారు. ఒకరు సంతోషిస్తారు, 499 మంది నన్ను తెచ్చుకుంటారు కనుక అది ఇంకెవరికైనా తీర్చండి. లేదు సార్, మీ అందరూ వారికి ఏదైనా పర్లేదు. ఓకే సార్చే ప్రైజ్ ఇప్పిద్దాం, అయితే చిన్న అమ్మాయితో తీపిద్దాం గట్టిగా. ఓకే సార్. రేణుక వాళ్ళ పేరెంట్ 3rd క్లాస్ అమ్మాయి రేణుక, వాళ్ళ పేరెంట్ నరసింహ గారు. నరసింహ గారు ఎక్కడున్నా ఇక్కడ వేదిక వద్దకు వచ్చి మీ యొక్క బహుమతిని స్వీకరించారు. టోకెన్ నెంబర్ 176 వారి యొక్క అమ్మాయిని కూడా ఈ యొక్క వేదిక వద్దకు వచ్చి బహుమతిని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. రేణుక ఎక్కడ సార్? రేణుక ఫ్రమ్ 3rd క్లాస్. వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ ఉంటారు. మన యొక్క ఎమ్మెల్యే గారిచే బహుమతి ప్రధానోత్సవం ప్లీజ్. 3rd క్లాస్ స్టూడెంట్ రేణుక. A surprising gift. All of you join your hands together once again. Okay, sir. Thank you very much. Congratulations, Narasimha Garu, and for being a little patient. Okay, sir. Thank you very much for staying here, for spending your valuable time. Though we have hectic schedule. గట్టిగా హృదయపూర్వకంగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తాను. కొంచెం చెప్పు ఏం సంగతి. థ్యాంక్ యూ. ముగ్గుల దారు వేసిన దండు తీరా
మామిడి తోటల్లా జోడు కట్టుగా మా పిల్ల కోడి పుంజు తోటలల్లా పిల్లాడి కైగోడు పిల్ల ఓహో చీడి మామిడి తోటల్లా జోడు కట్టుగా మా పిల్ల కోడి పుంజు తోటలల్లా పిల్లాడి కైగోడు మల్లా పండుగకు సైగదయ్యనా ఉగాది పండుగకు వంటి విందనా సంకురాత్రి పండుగకు సైగదయ్యనా ఉగాది పండుగకు వంటి విందనా దసరా పండుగ నాడు కోసబడనా దసరా పండుగ నాడు కోసబడనా దీపావళి పండుగకు ఎదురు చూడనా సంబరాల సంక్రాంతి పండుగొచ్చని సాన మురిపాలు ఎంత వచ్చని సంబరాల సంక్రాంతి పండుగొచ్చని సాన మురిపాలు ఎంత వచ్చని కొత్త పంట వచ్చి మన ఇంత చేరునే పిల్ల కొత్త పంట వచ్చి మన ఇంత చేరునే కోరుకున్న పంటగా ఉందాములే వీడి మామిడి తోటల్లా జోడు కట్టుగా నా పిల్ల కోరుకుందు తోటలల్లా పిల్లాడి తరిగేరు మల్లా ఓ వీడి మామిడి తోటల్లా జోడు కట్టుగా నా పిల్ల కోరుకుందు తోటలల్లా పిల్లాడి తరిగేరు మల్లా పచ్చని పంటలల్ల కూడుకుంటావా పచ్చలం బండి మీద సెంతకొస్తావా పచ్చని పంటలల్ల కూడుకుంటావా బంగారు మనసుతో ఆదుకుంటావా బంగారు మనసుతో ఆదుకుంటావా బదునాము లేకుండా సాదుకుంటావా ముచ్చట తీర ముక్క పాడు ఎంతని చక్కని తోడునై ఎంత ఉంటనే ముచ్చట తీర ముక్క పాడు ఎంతని చక్కని తోడునై ఎంత ఉంటనే మంది మాటలెందుకు మన చెంతకు మంది మాటలెందుకు మన చెంతకు ఇక రంది వదిలి నువ్వు రాగన్న ముందుకు వీడి మామిడి తోటల్లా తోడు కట్టుగా మా పిల్ల తోడుకుంటూ తోటలల్లా పిల్లాడి తరిగేరు మల్లా ఓహో వీడి మామిడి తోటల్లా తోడు కట్టుగా మా పిల్ల తోడుకుంటూ తోటలల్లా పిల్లాడి తరిగేరు మల్లా ఏలో ఎండియాలో ఏలో
Yeah, I'm a devotee of Sri Rama. So I think that you enjoyed this song, na? Yeah, really, I enjoyed a lot.